లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లోక్ అదాలత్ లో కేసు రాజీకి సహకరించిన ముగ్గురు పోలీసులపై యాక్షన్ మొదలైంది. తిరుపతి సిఐడి సిఐ చంద్రశేఖర్, తిరుమల 2 టౌన్ ఎస్ఐ లక్ష్మిరెడ్డితో పాటు ఒంగోలు పీటీసీలో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై చర్యలు చేపట్టారు. ఈ ముగ్గురు పోలీసులను వీఆర్ కు పంపించారు ఉన్నతాధికారులు. వర్మ తిరుపతి టీటీడీ పరకమణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లోక్ అదాలత్ లో కేసు రాజీకి సహకరించిన ముగ్గురు పోలీసులపై యాక్షన్ మొదలైంది. తిరుపతి సిఐడి సిఐ చంద్రశేఖర్, తిరుమల 2 టౌన్ ఎస్ఐ లక్ష్మిరెడ్డితో పాటు ఒంగోలు పీటీసీలో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై చర్యలు చేపట్టారు. ఈ ముగ్గురు పోలీసులను వీఆర్ కు పంపించారు ఉన్నతాధికారులు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. హైకోర్టు పర్యవేక్షణలో తిరుమల పరకమణి చోరీ వ్యవహారం కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికీ ఈ కేసులో అప్పట్లో పోలీసులు తిరుపతి తిరుమలలో పనిచేసిన పోలీసు అధికారుల పైన కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో తిరుమలకు సంబంధించి సిఐగా పనిచేస్తూ ప్రస్తుతం ఒంగోలు పీటీసీలో పనిచేస్తున్న సిఐ జగన్మోహన్ రెడ్డితో పాటు తిరుపతి సిఐడిలో ప్రస్తుతం ఉన్న సిఐగా ఉన్న చంద్రశేఖర్, అలాగే తిరుమల 2 టౌన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ లక్ష్మీరెడ్డిలను కూడా ముగ్గురిని వీఆర్ కు పంపిస్తూ కూడా ఉన్నతాధికారులు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇక కీలకమైన మరో అంశం ఏంటంటే, ఏదైతే దీంట్లో పరకామణి కేసులో కీలకమైన వ్యక్తిగా ఉన్న రవికుమార్ ఏదైతే చోరీకి పాల్పడ్డాడో ఆయన కుటుంబ సభ్యులు, ఆయన భార్య, కుమార్తెలను కూడా నిన్న సిఐడి అధికారులు అతి రహస్యంగా తిరుపతిలోనే విచారించినట్లుగా కూడా తెలుస్తోంది. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో వారిని నిన్న ఉదయం 9 గంటల ప్రాంతంలో పిలిచి మధ్యాహ్నం దాదాపు 2:30 గంటల వరకు కూడా ముగ్గురిని కూడా వివిధ కోణాల్లో అధికారులు విచారించారు. ఎవరైనా మిమ్మల్ని భయపెట్టారా, మీరు అంత అన్ని కోట్లు ఇచ్చి, అంత విలువైన ఆస్తులను ఇచ్చి రాజీ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ మొత్తం వివరాలను కూడా వాళ్ళ నుంచి రాబట్టినట్టు తెలుస్తోంది. అలాగే వాళ్ళ ఆస్తులు ఏదైతే అటు తిరుపతిలో ఉన్న అపార్ట్మెంట్లు కానీ చెన్నైలో ఉన్న ఆస్తులకు సంబంధించి వాళ్ళు ఏదైతే టీటీడీకి రాసి ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన ఈ స్టాంప్ డ్యూటీ కూడా దాదాపు 42 లక్షల దాకా అయినట్లు తెలుస్తుంది. మరి దీన్ని ఎవరు చెల్లించారు అన్న కోణంలో కూడా విచారించారు. అలాగే రవికుమార్ 1980 నుంచి కూడా ఆయన జిఆర్ మఠానికి సంబంధించి ప్రతినిధిగా గుమస్తాగా పనిచేస్తూ ఉన్నారు. తిరుమల ఆచార వ్యవహారాల ప్రకారం పరకామణిలో ఒక వ్యక్తి ప్రతినిధిగా అక్కడ ఉండాల్సి ఉంటుంది. దీంతో అతను అప్పటి నుంచి కూడా దాదాపు 20 ఏళ్లకు 30 ఏళ్లుగా ఆయన పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. అతను జీతం కూడా 45,000 జీతం వచ్చే వ్యక్తికి అన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్న కోణంలో కూడా దాదాపు 14 కోట్లు విలువైన ఆస్తులను ఏ విధంగా టీటీడీకి రాసిచ్చారు అన్న కోణంలో కూడా ఆయన్ని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రాజీ వెనుకల ఎలాంటి బెదిరింపులు వచ్చాయి, ఆ బెదిరింపులు పాల్పడిన వ్యక్తులు ఎవరు, ఇవన్నీ కూడా అనేక రకాలుగా కూడా సిఐడి అధికారులు ప్రశ్నించారు. తర్వాత మధ్యాహ్నం దాదాపు 2:30 నుంచి 3 గంటల ప్రాంతంలో వాళ్ళ ముగ్గురిని కూడా బయటకు కనపడకుండా ముసుగులు వేసి బయటకు పంపినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే దీనిపైన ఇప్పటికే అప్పట్లో కీలకంగా వ్యవహరించిన అధికారులను కూడా సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఇక టీటీడీ ఉద్యోగుల పైన కూడా చర్యలు ఉంటాయా, లేకపోతే ఇతర అధికారుల పైన కూడా ఉన్నతాధికారుల వరకు కూడా చర్యలు కొనసాగుతాయా అనేది ప్రస్తుతం ఉత్కంఠ భరితంగా మారింది. మొత్తం మీద సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో 20 మంది అధికారులు వివిధ కోణాల్లో 5 టీములుగా విడిపోయి కేసు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే డిసెంబర్ 2వ తేదీ కల్లా ఈ నివేదికను హైకోర్టుకు సమర్పిస్తామని కూడా డీజీ వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ వర్మ.